జైలు ముందు జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు దిగజారిన రాజకీయానికి నిదర్శనం. గత 5 సంవత్సరాల్లో ఈ దిగజారుడు రాజకీయాల వల్ల, ఆర్థిక నేరస్తుల వల్ల జగన్మోహన్ రెడ్డి టీం ఆర్థిక నేరాలు చేయడం మనందరికీ తెలుసు. అలాగే ఫ్యాక్షనిస్ట్ రాజకీయాల వల్ల 151 సీట్ల నుంచి 11 సీట్లకు పరిమితం అయ్యారు. ముఖ్యంగా పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ని ధ్వంసం చేయడం పిన్నెల మనందరం చూసిన విషయమే. వందలాది మంది ఓటర్ల ముందు అలాగే టీడీపీ పోలింగ్ ఏజెంట్ ని గాయపరిచి అలాగే ఈవీఎం ని ధ్వంసం చేయడం మన అందరం చూసాం. అలాంటి నేరస్తుడిని వెనకేసుకుని వస్తూ ఆయన్ని కలవటం, మరి ఆయన ప్రోత్సాహంతోనే పిన్నెలలా రెచ్చిపోయాడు. చాలా మందిని హతమార్చాడు కూడా. మనం ముఖ్యంగా చూసుకున్నట్టయితే గతంలో జరిగిన స్థానిక ఎన్నికల్లో ఆయన తోట చంద్రయ్య అనే తెలుగుదేశం కార్యకర్తని పీకు కోసి చంపటం మనందరికీ తెలిసిన విషయమే. అదే విధంగా స్థానిక సంస్థల్లో కూడా ఏ మహిళని కూడా టీడీ తరపునే కాదు, ఏ మహిళని కూడా ఈ ఎన్నికల్లో భాగంగా నామినేషన్ వేయకుండా బెదిరించడం, అల్లకల్లోలాలు సృష్టించడం మనం చూసాం. అదే సమయంలో మరి ఎన్నికల పరిశీలకులుగా వెళ్లిన బోండా ఉమా గారిని మరి ఆయన హత్యాయత్నం చేయడం కూడా తెలిసిందే. మొన్న ఎలక్షన్స్ లో కూడా మంజుల అనే ఆవిడ్ని గొడ్డలతో గాయపరచడం కూడా మనం చూసాం. అలాంటి నేరస్తుడిని పలకరించడం కోసం నెల్లూరు వెళ్లారు జగన్మోహన్ రెడ్డి గారు. అది అందరూ కూడా గమనించారు. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో ఈ రాజకీయ కోణంలో ఏం జరిగినా సరే ఫ్యాక్షనిస్ట్ రాజకీయ నాయకులు గాని అలాగే హత్యలు గాని ఇవన్నీ చేసిన వెనకాల జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని క్లియర్ గా స్పష్టం అవుతుంది. ఎందుకంటే మొన్న ఎలక్షన్ లో ఘోర పరాజయం తర్వాత ఓ ప్రెస్ మీట్ పెట్టారు. ఆయన అంతసేపు కూడా నేను డబ్బులు వెచ్చించాను జనం మీద, నాకు ఓట్లు వేయలేదు, నన్ను మోసం చేసేసారని పిచ్చి వ్యాఖ్యలతో ఆయన మానసిక స్థితి ఏంటా అని ఆలోచించి చేసే విధంగా ఉన్నాయి. అదే విధంగా నెక్స్ట్ ని కూడా రెండోసారి ప్రెస్ ని ఎదుర్కొన్నప్పుడు కూడా ఆయన ఆర్థిక నేరస్తుడు అయిన పిన్నెల అలాగే ఫ్యాక్షనిస్ట్ కి మారుపేరైన పిన్నెల్ని వెనకేసుకుని వెళ్ళటం, అక్కడ ఆయన వెనకేసుకుని రావటం అందరూ ఆయన నైజం ఏంటి అనేది తెలుస్తా ఉంది.